మజ్జిగ. అది రాత్రి నేను ఎక్కువ తాగలేదమ్మా. ఆ విషయం నేను అడగలేదే. నేను మాత్రం అడిగానా? రేయ్, మొన్న మీరు కొన్న షేర్లు బాగా పెరిగాయిరా. మేము కొన్నాయి కాకపోతే నువ్వు కొన్నాయి పెరుగుతాయి. ఒప్పుకున్నానులే బాబు, మీరు చాలా తెలివైన వాళ్ళని. ముందు వచ్చి టిఫిన్ పెట్టు. మీరు పదండి. అబ్బో, రాత్రి పీకింది చాలేదా బాబు? పొద్దున్న నన్ను పీకుతున్నావు. నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు సరిగ్గా తాగట్లేదని అమ్మ నాన్న బెంగెట్టుకున్నారు, అందుకే వాళ్ళు చూపిద్దామని తీసుకొచ్చా. చాలు నీ వెధవ జోకులు. లేకపోతే ఏం చేయమంటారా? రాత్రి తమ తందనాలు పూర్తయ్యేసరికి 1 గంట అయింది. ఆ టైంలో నేను రూమ్కి తీసుకెళ్తే చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ అమ్మ నాన్న నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేనురా. తాగినప్పుడు వాళ్ళు కనిపించకూడదనేగా నేను సెపరేట్గా రూమ్ తీసుకుంది. మా ముగ్గురిని ఇబ్బంది పెట్టే కంటే ఆ ఇబ్బంది ఏదో నువ్వే పడి ముందు మానేచ్చు కదరా. నా ప్రాణం అడగరా ఇస్తాను, కానీ ఈ ఒక్క బలహీనత మాత్రం భరించరా. వంశీ, ఇంకెప్పుడు మందు కొట్టి నన్ను ఈ మందిరంలోకి తీసుకురాకు. అన్నపూర్ణం తల్లి, కాసింత అన్నం పెట్టమ్మా. ఆకలేస్తుందో ముద్దటమ్మా. నీకు అన్నం పెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను. నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి? దీనికి ఏమైనా పిచ్చా? ఏంటి, చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను, ముందు అన్నం పెట్టు. బెలుబలే, ఇక్కడే ఉండు. అన్నము కూరలు పెరుగులు అన్నీ పట్టుకొస్తా. ఓ నిమ్మకాయ బద్ద ఉల్లిపాయ ముక్క కూడా తీసురామా. తిను, బాగా తిను. ఇంతకీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? పెరుగన్ను కూడా తినేసాక చేతులు కడుకు చేసేసుకుంటాను. ఇదిగో మూత తుడుచుకో. ఏంటి, తుడుచుకోవటం రాదా? అయితే నేను తుడుస్తానుండు. అమ్మయ్యా, ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు. ఇప్పుడు వస్తానుండు. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికే పంతులు గారిని తీసుకొస్తాను. పంతులు ఎందుకు? అతను చేసుకుంటాడా నన్ను? చేసుకోడు, చేయిస్తాడు. అయితే బేగా తీసుకొచ్చే. ఏంట్రా, పెళ్లి చేసుకుంటావా? అవునన్నా, పాప ఎవరితో పిచ్చిది. నా పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకుంటారంటే అయితే పంతులు దాకా ఎందుకు, నేనే చెప్తాను. పెళ్లి పెళ్లి కావాలంటారా? పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? పెళ్లి చేసుకుంటాను కూడా. ఎవరే బాబు నువ్వు? ఈ పిల్లకి ఫాదర్ ని, ఆ ఇళ్ళకి ఓనర్ ని. పెళ్లి కావాలంటారా? అతన్ని కొట్టొద్దు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ముందు ఇలా కొట్టాలమ్మా, అది మన సాంప్రదాయం. అలాగా? అయితే బాగా కొట్టు. నాన్న నాన్న, అతను పారిపోతున్నాడు. అలా పారిపోవడం కూడా మన సాంప్రదాయమేనమ్మా. నువ్వు పద. సరస్వతి, సరస్వతి, ఏమే? ఏంటండి? దాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు? పూజ చేస్తున్నాను. చేసిన పూజలు చాలు. ఏమైందండి? ఏముంది, మొన్న పోస్ట్ మ్యాన్ ని నిన్న పాలవాడిని పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఇవాళ ఏకంగా అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది నీ కూతురు. రే, చప్పుడు చేయకుండా మెల్లగారా. ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది. నీ రూమ్కి రావాలంటే ఇది ఒక టెన్షన్. అమ్మయ్యా, తప్పించుకున్నాం. అమ్మయ్యా, తప్పించుకున్నాం. ఇదిగో బాబు, నన్ను పెళ్లి చేసుకోవా? అది నాకు మొన్న పెళ్ళయింది. నిజంగానా? నిజం. నిన్న 2 పిల్లలు పుట్టారు, వాళ్ళ మీద ఒట్టు. కావాలంటే శివాజీని పెళ్లి చేసుకో, వాడు ఖాళీగా ఉన్నాడు. వెళ్ళు. దాన్ని రెచ్చగొట్టకరా. శివాజీ, శివాజీ, నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను, వదులు. ఎప్పుడు? నిన్నగాని మొన్నగాని చేసుకుంటాను. నిన్నొద్దు, మొన్న చేసుకో. అలాగే. క్షమించండి బాబు. రామరా. నేను రాను. నన్ను శివాజీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ముందు నిన్ను పెళ్లి కూతుని చేయాలి కదమ్మా. దా. రోజు ఆ పిచ్చిదాని గోల భరించే కంటే ఇంకో రూమ్ చూసుకోవడం మంచిది. పాపం అంత రిక్వెస్ట్ చేస్తుంది కదరా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఏది ఆ పిచ్చిదాన్నా? పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందరా. ఓకే, నువ్వు నా కోసం అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెడితే నేను నీ కోసం ఒక కాలు చెయ్యి లేని మూగాగుడి దాన్ని తీసుకొచ్చి కట్టపెడతాను. అది సర్లే గానీ ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి? మన ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సప్లై చేస్తానని త్రిపాఠి గారు కొటేషన్ ఇచ్చారుగా. ఓ గంట ఆ పని చూసుకుని అట్నుంచి అటు బా.
ఈ బార్లన్నీ చౌకబారుగా తయారయ్యాయని ఆఫీసులోనే సెటప్ చేశారు. నువ్వు వస్తున్నావని బ్లాక్ లేబుల్ తెప్పించా. నేను వచ్చింది అగ్రిమెంట్ చేసుకోవడానికి. ముందు వచ్చిన పని చూద్దాం. ఆ పని చేసుకుంటూనే ఈ పని చేసుకుందాం. చూడు శివాజీ, నిన్ను 2 ఏళ్లుగా అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా, కానీ ఒట్టి అమాయకుడివి. ఎందుకు? మీతో మందు కొట్టినందుక? గుడ్ జోక్. చూడు, నీ తెలివితేటల్ని శ్రమని ఆ వంశీగాడు వంశీని గాడు అని గౌరవం లేకుండా పిలిస్తే మీరు నా దగ్గర మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓకే బాబా, శ్రీ శ్రీ వంశీ గారు చాలా. తన కోసం కష్టపడుతుంది నువ్వు, క్యాష్ చేసుకుంటుంది వంశీ గారు. లక్షలు నీ వల్ల వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటే నెలకి వాళ్ళు నీకు ఇస్తున్నది ఎంత? ముష్టి 10,000. అయితే ఏం చేయమంటారు? అలా అన్నావు బాగుంది. ఆ వంశీ నిన్ను గుడ్డిగా నమ్మాడు, ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టాడు. కాబట్టి ప్రతి నెల నీకు నేను 10 టన్నుల ముడి సరుకు పంపిస్తాను. నువ్వు 20 అని అకౌంట్లో రాసుకుంటే నెలకి 10 లక్షలు తేడా వస్తుంది. 5 నువ్వు 5 నేను పంచుకుందాం. వంశీ నన్ను గుడ్డిగా నమ్మాడని మీరే చెప్తున్నారు. నమ్మినప్పుడే ముంచాలి. బిజినెస్ లో ఎంత చీట్ చేసామన్నది కాదు, ఎంత చాటునేసుకున్నామన్నది ముఖ్యం. బిజినెస్ గురించి మీలాంటి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి సార్. ఇప్పుడు నాకు అర్జెంటుగా మందు తాగాలనిపిస్తోంది. తాగి, బాగా తాగి, ఈ ఫుల్లుగా పీకి. ఫుల్లుగా పీకాల్సింది దాని కాదురా, నిన్ను. అమ్మా ఇది కూడా ఎత్తావా? షో ఫుల్ ఈసారి కూడా ఓడిపోయాడమ్మా పొట్టైనా. సమయాన్ని శివాజీ లేకుండా పోయాడు. వాళ్ళు లేడనే కదా నీతో ఇంత ధైర్యంగా ఆడుతుంది. డబ్బులు తీ. ఆడరా, ఏకంగా చెక్కు రాసిస్తానులే. నాకు చెక్ వద్దు కానీ క్యాష్ ఇవ్వు. హలో, ఎప్పుడు? ఓకే, ఇప్పుడే వస్తున్నాను. ఏంట్రా ఏమైంది? శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకు? ఆదివారం కదా, ముందు ఎక్కువ ఎవరిని పీకుంటాడు. పర్లేదులే, నేను వెళ్ళి బెయిల్ తీసుకొస్తా. ఏమవుతాడు నీకు వాడు? వాడు కాదు, అతని పేరు శివాజీ. వానికి మరేదేందా తాగుబోతాడు. చూడండి గారు, మీరు కొంచెం డీసెంట్ గా మాట్లాడితే బాగుంటుంది. అది కాదువా, పోలీసు వాళ్ళు మేమే కొట్టాం. అట్లా గట్ల కొట్టిండి ఆ సెట్ మీ వాడు. ఆ సేట్ ఏదో చేసుంటాడు, లేకపోతే మా వాడు అలా కొట్టడు. అరే ఆ సెట్ ఏం జరగదువా, వీడు లంచం అడిగిండు, ఆయన ఇవ్వనన్నాడు, వీడు కొట్టిండు. అలా చెప్పమని మీకెంత ఇచ్చాడంటే లంచం? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ దోస్తు లెక్క లుచ్చగానే అనుకున్నావురా? ఏం చూసావరా? షో షో. ఆఖరికి నీ చేతిలో కూడా ఓడిపోయానా? ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. ఇస్తున్నా. ఇదిగో పొట్టి, నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. పొట్టు అయితే ఏంటంట, సంసారం చేస్తున్నా కదా. తాళి కట్టడానికి స్టూల్ వేసుకుని కట్టారు. ఇదిగో నిన్ను. హలో, మా మసీదు కూడా నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందండి? వాడిని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వడానికి పెద్ద పుడింగ్ లాగా వీడి వెళ్ళాడు కదా, ఇప్పుడు వీడిని కూడా అరెస్ట్ చేశారు. వడ్డించాల్సింది నాకు కాదు, వాళ్ళకి. మందు కొట్టు. మనుషుల్ని కొట్టడం దేనికి? నేనేం మందు కొట్టి వాడిని కొట్టలేదు, వాడిని కొట్టడానికే మందు కొట్టాను. బ్రాందియా విస్కీయా? రమ్మై ఉంటుంది. ఇప్పుడు ఇది అవసరమా? ఊరికే తెలుసుకుందామని. ఆ సేట్ను కొట్టాల్సినంత అవసరం వచ్చిందట. లేకపోతే వంశీ నన్ను తెలివిగా క్యాష్ చేసుకుంటా అంట. అందుకని వాడితో నేను చేతులు కలిపితే నాకు లక్షలు లంచం ఇస్తాట. నా వాళ్ళకి నన్ను ద్రోహం చేయమంటే కొట్టడం తప్పేంటి? ఖచ్చితంగా తప్పే. తప్ప? అవునరా, అలాంటి వాళ్ళని అక్కడికక్కడే నరికేయాలి. కేసు ఏదైతే నేను చూసుకున్నామండి. హలో పొట్టి ప్రసాద్ గారు, కొంచెం ఓకే. ఎరా, వాడి సంగతి సరే. వాడికి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళి నువ్వెందుకు కొట్టావురా ఎస్ఐని? లేకపోతే ముద్దు పెట్టుకోమంటావా? మన శివాజీ గురించి ఏం తెలిసిన వాడికి? ఆ సేటు దగ్గర లంచం తిని వీడిని వీడు దొంగన నోటుకు వచ్చాడు వాగాడు. అందుకే వాడిని కొట్టాను. అయితే మీరు కొట్టండి. ఎస్ఐకో 50,000, పిల్లల మీద కేసు రాకుండా. అవును, చాలా బాగుందిరా. మిమ్మల్ని మీ స్నేహాన్ని చూస్తుంటే మాకే అసూయగా ఉంది. ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు.